విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాంఛనప్రాయంగా ముగిసిన జీవీఎంసీ మేయర్ ఎన్నిక. 7వ మేయర్గా బాధ్యతలను స్వీకరించిన పీలా శ్రీనివాస్. మతం అనేది పౌరుల అభిమతమేనన్న రాజ్యాంగం. మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం అనే అంశంపై జరిగిన సదస్సులో స్వేచ్ఛతో కూడిన మత హక్కును అందించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మేధావులు. తెలుగునాట మహనీయుల జయంతి వర్ధంతుల అధికారిక జాబితాలో ప్రముఖుల పేర్లు లేకపోవడంపై రాజకీయ విశ్లేషకుల అసహనం. మతపరమైన కోణంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వాస్తవిక చరిత్రను కప్పిపుస్తోందన్న తెలకల్లపల్లి రవి. ఇక వివరాలకు వెళ్తే విశాఖ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధికారికంగా ప్రకటించారు. మేయర్గా పీలా శ్రీను జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. జీవీఎంసీలో మొత్తం 98 వార్డులు ఉండగా ఒక వార్డు ఖాళీ అయింది. మిగిలిన 97 వార్డులతో పాటు 14 మంది ఎక్సఫిషియా సభ్యులతో కలిసి మొత్తం 111 మంది ఓట్లుండగా ఈ ప్రక్రియను వైసీపీ బహిష్కరించింది. 111 ఓట్లలో 50% కంటే 56 మంది బలపరచడంతో పీలా శ్రీను మేయర్ ఎన్నిక లాంఛనమే అయింది. పీలా శ్రీను పేరును మేయర్గా ఎన్నుకునేందుకు జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రతిపాదించగా కూటమి తరపున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు పలికారు. కోరం సరిపోవడంతో మేయర్ పీలా శ్రీను ఎన్నికైనట్టు జేసీ మేయర్ మయూర్ అశోక్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మేయర్ కుర్చీని పీలా శ్రీను అధిరోహించారు. మొత్తం ఎన్నిక ప్రక్రియ కేవలం 10 నిమిషాల్లో ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ విశాఖ 3వ మేయర్గా శ్రీనివాసరావు నియమితులయ్యారు. మేయర్గా బాధ్యతలు చేపట్టిన పీలా శ్రీనివాస్ ను ఈ సందర్భంగా కూటమి కార్పొరేటర్లు, నేతలు, అభిమానులు అభినందించారు. జీవీఎంసీ కార్యాలయం బయట పెద్ద ఎత్తున కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరిపారు. అంబరాన్నంటే ఈ సంబరాలని. గౌరవ మేయర్ గారికి కార్పొరేషన్ తరఫున అదనపు కమిషనర్ గారు శ్రీ జీవి రమణమూర్తి గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. గడిచిన 4 సంవత్సరాలుగా ఈ జీవీఎంసీని ఇష్టానుసారం దోచుకొని అభివృద్ధిని ఏదైతే స్వార్థానికి విఘాతం కలిగిస్తూ ఇది స్మార్ట్ సిటీ అనుకుంటున్నామో ఆ లక్ష్యాలు చేరుకోకుండా ఏదైతే మనం స్మార్ట్ సిటీ కింద కాన్సెప్ట్లు తీసుకొచ్చామో ఆ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అన్ని కూడా ముందు తీసుకొచ్చి చెందినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పీలా శ్రీను గారి కోసం చెప్పాలంటే సుమారు 35-40 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి పార్టీకి విధేయుడిగా ఉండి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా సరే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి. నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నన్ను నమ్మి నేను చేసే పార్టీ పనిని నమ్మి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న నాయకులందరూ భుజం మీద పట్టి ఈ వేళ నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టారంటే ఆ సీటుకి న్యాయం చేసే బాధ్యత నాకుంది. ఆ న్యాయం కోసమే జీవితంలో మా తండ్రి దగ్గర నుంచి ఒకే పార్టీ, ఒకే మాట, అదే తెలుగుదేశం మాట. ఆ మాట కానీ రేపు రాబోయే భవిష్యత్తులో శవాసని మీ అందరి చేత చెప్పించుకోవడానికి కానీ నాకు ఇచ్చిన అవకాశం.
ఇదిలా ఉండగా గత వైసీపీ హయాంలో జీవీఎంసీ మొత్తం అవినీతిమయమైందని ప్రక్షాళన దిశగా కృషి చేస్తానని నూతన మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన పీలా శ్రీనివాస్ స్పష్టం చేశారు. మేయర్ ఎన్నిక అనంతరం జీవీఎంసీ సమావేశ మందిరంలో కూటమి నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగర ప్రథమ పౌరుడిగా అభివృద్ధి లక్ష్యంగా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. సమయం 10 నెలలే అయినా అభివృద్ధి 5 ఏళ్లకు సరిపడా అందిస్తానని హామీ ఇచ్చారు. గత 4 ఏళ్లుగా జీవీఎంసీలో వార్డుల సమస్యలపై పోరాడిన అనుభవమే తనకు పాలన నేర్పిస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పీఠానికి ఇలువ కట్టలేంది. అటువంటి బాధ్యతలు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెప్పారు. నేను ఒక పదవి అనుకోను. ఈ బాధ్యతకి అందరికీ మంచిగా పేద ప్రజలకు అందుబాటులో ప్రజానాయకుడిగా గుర్తించుకోవాలని మా తండ్రి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పదవి ఉన్నా పదవి లేకపోయినా పోరాటానికైనా దేనికైనా సిద్ధమైన తక్కువ టైంలో పదవి వచ్చినా ఆ పదవికి ఇలువ నిలబెట్టే బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటున్నానంటే ప్రధాన విశాఖపట్నంలో విలువలతో కాపాడే ప్రజలు ఉన్నారు. ఆ ఇలువలు నిలబెడితే ప్రజలు ఈవేళ బ్రహ్మరథం పెట్టింది విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీ. రేపు మరలా ఇలువను నిలబెట్టి నేను కూడా పనిచేస్తే రేపు విశాఖపట్నం కార్పొరేషన్లో టోటల్ కార్పొరేట్లన్నీ గెలిపించుకునే బాధ్యత నాలో కూడా మా నాయకులు సలహాల మేరకు నడిపించి రేపు గెలిస్తే నాకు అదే కృతజ్ఞత. నా ఇలువలకి నా ఇన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్రలో మా తండ్రి దగ్గర నుంచి చేస్తున్న దానికి నాకు ఆ ఇలువలు నిలబడితే నాకు చాలు. అంతకంట నాకేం అక్కర్లేదు. సేవలు అంటారా, అధికారులు ఉన్నారు. ఎక్కడా లేని ఆదాయం వచ్చిన కార్పొరేషన్ విశాఖపట్నం. కొన్ని తప్పులు ఉన్నాయి, రివ్యూలు చేస్తూ తప్పులన్నీ సరిదిద్ది ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కారానికి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. తనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివిరాం మండిపడ్డారు. ముఖ్యంగా తాను వైసీపీ కోవట్నని పల్లా శ్రీనివాసరావు అనుచరులు చేసిన ఆరోపణల పట్ల తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా బివిరాం కలుసుకున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సోమవారం ఉదయం విజయ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి పల్లా రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, తాను కూడా నామినేషన్ వేసి అమెరికా వెళ్లిపోతానని తెలిపారు. బ్రిడ్జ్ దగ్గరలోని ఒక షాప్ అనేది ఉండేదండి, చెక్కబడ్డి. సో ఆ షాప్ అది కొంచెం తీసేయమని బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు నాకు కొంచెం ఒత్తిడి చేశారు.
అది నా తల్లిదండ్రుల కోసం వాళ్ళకి జీవనాధారం ఉండాలనేసి నేను ఆలోచించి పెట్టించాను. సో 2 సార్లు అది పెట్టాను, తర్వాత పాడైపోయింది. అది తీసేసి నేను ఐరన్ షాప్ ఒకటి పెట్టించానండి. సో వెనకతలో ఉన్న వాళ్ళకి మరి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉందా అనేది నాకు తెలియదు. సో అది తీసేయమని చాలా ఒత్తిడి చేశారు నాకు. అండ్ పోలీస్ స్టేషన్లో కూడా నాకు ఏ టైం పడితే ఆ టైంకి పిలవడం అలా చేశారు. నేను అలా వెళ్ళి కార్పొరేటర్ గారి పేరైతే పిల్లా వెంకట్రావు గారండి. ఆయన అక్కడ లోకల్ పొలిటీషియన్, ఆయన కార్పొరేటర్ అక్కడ. సో ఆయన కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి అది తీసేయండి, లేదంటే అది హైట్ సగం వరకు కట్ చేసి హైట్ తగ్గించేసేయండి అనేసి సపోర్ట్ చేశారు. చేశారనమాట. వీళ్ళు ఎన్నాళ్ళ నుంచో ఉంటున్నారు, 2 ఆడపిల్లలతో బతుకుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు అనేసి. ఆ తర్వాత వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన తర్వాత పిల్లా వెంకట్రావు గారు కూడా చుట్టుపక్కల వచ్చి మా ఇల్లు ఎలా ఉంది, మా పరిస్థితి ఏంటి, మేము ఎలా ఉన్నాం అనేది చూశారు. చూసిన తర్వాత వాళ్ళు నాకు సరే అని చెప్పేసి వెళ్ళిపోయారు సార్. మరి ఇంకేం అనలేదు. తర్వాత వెనకతలు ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా నాకు మాటికి షాప్ తీసేసేయండి, అది క్లోజ్ చేసేసేయండి అని చాలా ఒత్తిడి చేశారు. దయచేసి నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆడపిల్లలకి ఈ రోజుల్లోని చాలా వరకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని నమ్ముతున్నాను. దయచేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి నాకు ఫ్యూచర్లో ఎప్పుడు అలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలాగా నాకు మీడియా ప్రతినిధులు కానీ నాకు గవర్నమెంట్ నుంచి కానీ ఆ సపోర్ట్ కావాలి. ఈ విషయంలో అయితే స్టార్టింగ్ నుంచి నాకు బివి రామ్ గారు కానీ మా అన్నయ్య గారు వినపోలు రాము గారు కానీ చాలా సహాయం చేశారు. మరి ఇటీవల తెలుగు శక్తి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారికి, అలాగే సిబిఐ డైరెక్టర్కి పల్లా శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, పల్లా వర్గీయులందరికీ ఫ్లూటు జింక ముందు తప్ప సింహం ముందు కాదని చెప్పి మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఈరోజు బివి రామ్ ఎవరికే భయపడ్డు, ఆయన భయపెట్టాలని చూస్తే ఇంకా వేట తీవ్రత ఉంటుంది. ఈవేళ పల్లా గారు ఆట నువ్వు మొదలు పెట్టావు, వేట ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ఈరోజు మేము ఒకటే పిలిపిస్తున్నాం, ఈ యుద్ధం టీడీపీకి నాతోనే కాదు. మతం అనేది పౌరుడి అభిమతంగానే రాజ్యాంగం పరిగణిస్తుందని, అందుకే మత స్వేచ్ఛను ఒక హక్కుగా రాజ్యాంగం గుర్తించిందని పలువురు మేధావులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దళిత హక్కుల పోరాట సమితి, కుల వివక్ష పోరాట సమితి, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రపూరిత పాలన చేస్తోందని ఆరోపించారు. మతం అనేది రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛతో కూడుకున్న హక్కు అని, అభిమతానుసారంగా మతాన్ని పాటించవచ్చని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు మత విద్వేషాలను రెచ్చగొడుతూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు మత స్వేచ్ఛ భారత రాజ్యాంగాన్ని అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. వివిధ దళిత సంఘాలు, మైనారిటీలు, వెనుకబడిన కులాల వాళ్ళు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. మొన్న అలీగఢ్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారు ఒకే బావి ఒకే శ్మశానం అనేటువంటి ఒక ప్రకటన చేశారు. పూర్తిగా భారత రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ప్రకటన అది. ఒక విధంగా చెప్పాలంటే భారత రాజ్యాంగాన్ని సవాల్ చేసేటటువంటి ఒక ప్రకటన అది. భారతదేశం అనేది లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగా 75 సంవత్సరాలుగా ఉంది. రాజ్యాంగంలో ఈ లౌకిక పదం అనేటువంటిది చేర్చడానికి ప్రధానమైన కారణం ఏంటంటే విభిన్న మతాలు, జాతులు, కులాలు, ప్రాంతాలు కలిగినటువంటి భాషలు కలిగినటువంటి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నటువంటి ఒక భారతదేశాన్ని నిర్మాతలందరూ కూడా భావించారు. ఆ విధంగానే ఇప్పటి వరకు కూడా రాజ్యం నడుస్తూ ఉంది. కాసేపేమో ఒకే దేశం ఒకే పౌరశృతి అంటారు, కాసేపేమో ఒకే దేశం ఒకే ఎన్నిక అంటారు. వాదనలు తీసుకొచ్చేసి ప్రజల మధ్య విభేదాలు సృష్టించేటటువంటి విద్వేషపూరితమైనటువంటి ఈ ప్రకటన బహిరంగంగా చేయడానికి ఆయనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ యోగా వల్లే ఆయన ఈ ధైర్యంగా ప్రకటన చేయగలుగుతున్నారు. మేమేమంటున్నామంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారంగా ఎవరైనా పౌరుడు భారతదేశంలో తనకు నచ్చినటువంటి మతాన్ని తీసుకుని ఆచరించేటటువంటి హక్కు భారత రాజ్యం. మరి మిగతా వాళ్ళందరూ సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ భారతదేశంలో ఏమైపోవాలి ఒకే గుడి అంటే వాళ్ళని వేరే విధంగా మాట్లాడి చెప్పాలంటే కరెక్ట్గా ఈ దేశం నుంచి వెళ్ళిపోయినారా బాబు బయటకు మీరు చెప్పినట్టుగా కనిపిస్తోంది మనకు స్పష్టంగా.
కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఏ ప్రకటన చేయండి ఎవరైనా కానీ. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత ప్రజలు 140 కోట్ల మందిని ఐక్యంగా ఉండేటటువంటి రాజ్యాంగాన్ని భారతలో అంగీకరించిన విభిన్న వాదనలు కార్యక్రమం చేయడం ఇది మంచిది కాదు. మరి భారతదేశంలో ఒకే మతం అని చెప్తున్నటువంటి వాళ్ళు లేదంటే ఒకే గుడి అంటున్న వాళ్ళు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండమని భారత రాజ్యాంగం చెప్తా ఉంది. కాబట్టి అలా ఉందా అనే మాట మాత్రం వాళ్ళు నోటంటే రావడం లేదు. కాబట్టి మీకు కోరుతుంది ఏంటంటే లౌకిక రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. తిరుకోటి చిరంజీవి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు దేశంలో ఒక అల్లకొల్లోలం అన్నది జరుగుతుంది. ఒక పక్క ఉగ్రవాదులు ఈ దేశం మీద దాడి అన్నది చేస్తుంది. దాన్ని మనం గమనిస్తే ప్రభుత్వమే దాన్ని ప్రోత్సహించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ హై సెక్యూరిటీ జోన్లో ఆ సెక్యూరిటీని తీసేసి వీళ్ళ దాడులకి అవకాశం ఇచ్చేటట్టు వీళ్ళు చేయడం అన్నదే కరెక్ట్ కాదు. దాన్ని మేము ప్రజా సంఘాలుగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈరోజు ఏదైతే వాళ్ళ ప్రకటన ఉందో ఒకే బావి ఒకే గుడి. జీవీఎంసీ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు పడ్డ జీతభత్యాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లు సిఐటియు నాయకులు వైరాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని, లేనట్లయితే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మేము లెటర్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చాం. ఎందుకంటే లోయ కాంట్రాక్టరు 50 రోజుల నుంచి కార్మికులందరూ కూడా రోడ్డు మీద పడేశాడు. ఒప్పందం ప్రకారంగా కార్మికుల్ని తీసుకోవడం కానీ, జీతాలు అవి 15,000 రూపాయలు కొనసాగించడం కానీ ఇవన్నీ చేయాలి. కానీ చట్టవిరుద్ధంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నిలుపుదల చేశాడు. ఎన్నాళ్ళు అలా నిలుపుదల చేస్తారని మనం కలెక్టర్ గారిని అడగడం జరిగింది. మొదటిగా అదే రకంగా క్లాప్ డ్రైవర్లకి పిఎఫ్ సమస్య ఉంది. క్లాప్ లోడర్స్కి బకాయి జీతాలు ఉన్నాయి. తక్కువ జీతాలు ఇచ్చి ఆ రకంగా దోపిడీ చేయడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్య విభాగంలో ఇది బదిలీ కార్మికులు కానీ, కార్పొరేటర్ ద్వారా జాయిన్ అయినటువంటి కాంట్రాక్ట్ వర్కర్లు కానీ వీళ్ళందరికీ నామమాత్రం 450 రూపాయల జీతం ఇచ్చి పిఎఫ్ వేసే జమ చేయట్లేదు. కాబట్టి అంతే వీళ్ళందరికీ కూడా ఎస్ఎల్ఎఫ్ ద్వారా జీతాలు అవి చెల్లించాలని, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే ఎవరైతే అవకాశంలో ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అయినా, చనిపోయినా, లేకపోతే లాంగ్ ఆబ్సెంట్ అయినా వాళ్ళ బిడ్డలకి ఇప్పటివరకు 21,000 రూపాయలు జీతం అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డైలీ వేజ్గా కానీ బదిలీగా తీసుకుంటే కుదరదు. లేని పక్షంలో మేము 5వ తారీఖు సమ్మెలోకి వెళ్తామని చెప్పని సమ్మె నోటీసు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలన్నిటి మీద చర్చించడానికి 2వ తారీఖున సమావేశం ఏర్పాటు తన ఛాంబర్లోనూ పెడతానని చెప్పారు. అధికారులందరినీ కూడా పిలుస్తామని చెప్పారు. అప్పుడు కానీ 2వ తారీఖు పరిష్కారం కాకపోతే ఈలోగా కార్మికులందరినీ ఎక్కువ డ్రైవర్స్ వాళ్ళే తీసుకోకపోతే, సమస్య పరిష్కారం చేయకపోతే మేము 5వ తారీఖున మొత్తం జీవీఎంసీని స్తంభింపజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న కలెక్టర్ గారిని కలవడం అంటే కూడా జరిగింది. ఈ కార్మికులు జీవీఎంసీలో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు నోటీస్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే లోడర్లు కానీ, లేకపోతే ఈకో కానీ, లేకపోతే క్లాబ్ డ్రైవర్లు కానీ ఉన్నారో వీళ్ళ సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కాంట్రాక్టులను సరే పిలిచి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్తుంది. లేదంటే మాత్రం వాళ్ళందరూ జీతభత్యాలకు సంబంధించి కానీ, పిఎఫ్ఈఎస్ఎల్ కానీ, ఎస్ఎల్ఎఫ్లకి అప్పచెప్పి వాళ్ళు సక్రమంగా ఇవ్వాలని చెప్పి చెప్పడం అంటే కూడా జరిగింది.
పేదవారి సొంత ఇంటి కలను ఆసరాగా చేసుకుని మోసగాడు పాల అప్పలరాజు కోట్ల రూపాయలు కాజేశాడని ఇప్పటికీ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు మోసగాడు పాల అప్పలరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన బాటపట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ సిపి ఆదేశాలను బేఖాతరు చేస్తూ 3వ పట్టణ పోలీసులు ఇప్పటికీ అప్పలరాజును స్వేచ్ఛగా వదిలేశారని మండిపడ్డారు. 3 కోట్లకు పైగా సొమ్ముతో ఉడాయించారని వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడుతున్నారని విమర్శించారు. తమకు న్యాయం జరిగే దిశగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. పాల అప్పలరాజు జి హ్యామ్ అన్న ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్పేసి మా దగ్గరికి వచ్చారు సార్. వచ్చి ఇలాగ అమౌంట్ డబ్బులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేశారంటే మీరు మాకేం ప్రూఫ్ల మీద ఇవ్వలేదు కదా, ఆయన మాకేం ఇవ్వలేదు సార్. ఒక వీధిలోనే పుట్టి పెరిగామని ఆయన దగ్గర మేము ఏం తీసుకోలేదు, నమ్మాము. డాకియేట్ ఉద్యోగం అని చెప్పేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత ఇలా నువ్వు ఏమి ఇవ్వలేదు కదా, మా డబ్బులు మాకు ఇచ్చి అంటే నీకు ఏమి ఇచ్చానని ప్రూఫ్ నువ్వేం పిక్కుంటావు పిక్కు, నువ్వేం చేయలేరు, మీరు ఎవరు ఏం చేయలేరు, నేను తెగించానంటే రౌడీని అని చెప్పేసి వాయిస్ మెసేజ్ కూడా ఉంది సార్ మా దగ్గర. అదంతా మేము అందరం వెళ్ళి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకునే వాళ్ళ తమ్ముడు వాసు, వాళ్ళ పిన్ని అన్నపూర్ణ వీళ్ళందరూ అంటున్నారు మీకు నచ్చింది చేసుకోండి, మీరేమైనా ఇక్కడికి వచ్చి ఇచ్చారేంటి అని చెప్పేసి మమ్మల్ని అందరి మీద తిడుతున్నారు. ఫ్యామిలీ మొత్తం తిడుతున్నారు సార్. అలాగని మేము 3 టౌన్కి వెళ్ళాం సార్. 12 నెలలు కేసు పెట్టడానికని వెళ్ళామండి. 12 నెలలు కేసు పెట్టడానికి వెళ్తే రాత్రి 11:30 వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి 2 నెలలు తిప్పి ఇక్కడ మన బ్యారక్స్ కాడికి వెళ్ళి స్పందనలో పెడితే కానీ కేసు తీసుకోలేదు సార్. 2వ నెల కేసు తీసుకున్నారు. ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేదండి. ఏం సార్ అరెస్ట్ చేయలేదని అంటే మీకు ఎక్కడైనా తెలిస్తే మాకు చెప్పండి, మేము తెస్తాం అంటున్నారండి. పరారులో ఉన్నాడు, మాకు తెలియట్లేదు, మాకు దొరకట్లేదు అంటున్నారండి. సుమారు దగ్గర 3 కోట్లు తీసుకున్నాడండి. అందరి దగ్గర 3 కోట్ల తీసుకున్నాడు సార్. 20 కుటుంబాలు ఉంటాయి సార్. అందులో ఒక ఆడవిడ వంట పని చేసుకుంటుంది మాలోనే. ఫ్లాట్ కొనుక్కున్నాడు సార్, సైట్లు కొనుక్కున్నాడు అని పోలీస్ స్టేషన్ చెప్తే సార్ ఎక్కడ కొనుక్కున్నారో మీరు ఎక్కడ ఉన్నారో చూసి తెండి, మేము చూస్తామని అంటున్నారు సార్. మమ్మల్ని అడుగుతున్నారు సార్ పోలీసులు, మీరు ఎంక్వైరీ చేయండి సార్ అంటే మీకు ఇది చెప్పిన వాళ్ళు అది చెప్పరేంటమ్మా అని పోలీసులు మమ్మల్ని అడుగుతున్నారు సార్. అలాగే మాలో ఒక ఆడవిడ మాలావిడ ఉన్నారు. ఆవిడ వెళ్ళి అడిగితే ఆవిడని నువ్వు మాలదని అని చెప్పి గుండెల మీద చెయ్యేసి తోసేశారు. అది మొదట జరిగింది సార్. మొన్న బుధవారం కూడా వెళ్తే వాళ్ళ తమ్ముడు వాసు ఆవిడ కూడా గొడవకు వచ్చాడు సార్. తను కూడా ఆవిడ మీదకే. ఇంక ఎక్కడికి వెళ్ళా న్యాయం జరగట్లేదు. సిపి గారి దగ్గరికి వెళ్ళా, ఆ సిపి గారు ఫోన్లు చేస్తున్నారే కానీ పోలీసు 3 టౌన్లో అసలు ఏం పట్టించుకోవట్లేదండి. మాకు పరారులో ఉన్నాడు, మాకు తెలియట్లేదు, మీకు తెలిస్తే చెప్పండి అంటున్నారండి. మాకెక్కడ తెలుస్తారు సార్? మేము ఎక్కడికంటే ఆడవాళ్ళని ఎక్కడ తిరుగుతాం సార్? తీరా అంటారు మా ఆడవాళ్ళలాగా ఉండాలి, మీరు మళ్ళీ ఎవడమన్నారు డబ్బులు ఇంట్లో మొగుళ్ళు తెలియకంట. సూపర్ 6 హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎన్డీఏ నాయకులు స్పష్టం చేశారు. విశాఖలోని ఎన్డీఏ ఆధ్వర్యంలో కూటమి నాయకులకు అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు కొంతమందికి మాత్రమే అందేవని, కూటమి పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వృద్ధాప్య పింఛన్ 4,000 రూపాయలు ఇస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చక్కదిద్దుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గండిబాబ్జీ, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. సమావేశం పెడుతున్నారు. ఆ విధంగా మనం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ప్రతిపాదనలు తీసుకొని రండి. ప్రభుత్వం మీ అనుభవాన్నంతా తీసుకొని ఒక్కొక్క మెట్టు ముందుకు పోతూ ఉన్నాడు. చూడండి, భారతదేశంలో ఎక్కడైనా 4,000 పెన్షన్ ఇచ్చే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం ఉందండి. ఇన్ని ఇబ్బందులున్నా 4,000 ఇస్తున్నాడు చెప్పిన మాట ప్రకారం. ఒకేసారి పాత బాకీల్లో సహా 6,000 వేశాడు. ఇది కూడా 7,000. ఇది కూడా ఎవరన్నా చేశారా భారతదేశంలో? చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. అలా అసాధ్యమైన పనులు కొన్ని చేస్తూ క్రమంగా ఒక్కొక్క పని ముందుకు తీసుకొని పోతా ఉన్నాడు. రేపు చదువుకునేటటువంటి పిల్లలకి మేలో తల్లికి వందనం ఇస్తానని చెప్పి ప్రకటన చేశాడు. ఇంతకు ముందు ఏం చేశారు? ఇంట్లో ఒక్క పిల్లవాడికే ఇచ్చారు. మరి 2వ పిల్లవాడు, 3వ పిల్లవాడు ఉంటే వాళ్ళు ఏం చేయాలి?
బనగొడ్లు గాయాలా? మరి ఒక్కటే చదివేయటం ఏమి ధర్మం అయ్యా? ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించి ఒక కుటుంబంలో పుట్టిన పిల్లల్ని ఒకటి పైకి తీసుకొస్తే రెండో వాడు బజార్ను పడిపోతే ఇది న్యాయం కాదు. ప్రభుత్వానికి ఎంత ఖర్చైనా ఎంత భారమైనా ముగ్గురున్నా నలుగురున్నా చదివియాల్సిందేనని చెప్పాడు. అందరికీ రేపు ఇవ్వబోతున్నాడు. మనకి మేలో తల్లికి వందనం రాబోతా ఉంది. 90 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. ఆ తర్వాత రైతాంగానికి కూడా రేపు తొలకరి నుంచి అన్నదాత సుఖీభవ పథకం వస్తుంది. జీవీఎంసీలో సూపర్వైజర్లుగా గత ఏడాది కాలంగా పనిచేస్తున్నప్పటికీ 9 నెలల జీతాలను తమకు కాంట్రాక్టర్లు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు బాధితులు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయినప్పటికీ లక్షల్లో చెల్లించి తాము ఉద్యోగంలో చేరామని 9 నెలల నుండి జీతభత్యాలు ఇవ్వకుండా తమను వేధిస్తున్నారంటూ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. జీవీఎంసీలో తాము పనిచేస్తున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని, కేవలం వాట్సాప్ గ్రూపుల ద్వారా తాము చేసిన సేవలు కాంట్రాక్టర్కు అనుసంధానమై ఉంటాయని తెలిపారు. తమ విజ్ఞప్తిని స్వీకరించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరామన్నారు. కన్సల్టెన్సీ శ్రీ సాయి దుర్గా కన్సల్టెన్సీ తరపు నుంచి నేను జాయిన్ అయ్యానండి. అలాగే నా వెనకాతలు ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు తోటి మిత్రులండి, సూపర్వైజర్సే. వాళ్ళు కూడా వివిధ జోన్ల నుంచి వాళ్ళు కూడా సూపర్వైజర్స్ అండి. మాకు ఇలాగ అవుట్సోర్సింగ్ జీవీఎంసీలోకి ఇలాగ సూపర్వైజర్స్ కింద వచ్చింది అని చెప్పేసి మా అందరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు తీసుకొని మాకు జాయిన్ చేయడం జరిగిందండి. జాయిన్ చేసిన తర్వాత మేమందరం సూపర్వైజర్ కింద ఇలాగ వివిధ జోన్లోకి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన జోన్ల కిందకి మా మనుషుల కిందకి వర్కర్లు ఇవ్వడం జరిగిందండి. ఆ వర్కర్లకి మేము పని చెప్పడం జరిగిందండి. మా రోల్ ఏంటంటే పని చెప్పడం. వాళ్ళకి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వాళ్ళకి చేతిలో పని చేయించి అటెండెన్స్ వేసి గ్రూప్లో అప్లోడ్ చేయడమే మా పని అండి. ఈ పనికి మాకు సంవత్సరం నుంచి మేము చేయడం జరుగుతుందండి. సంవత్సరంలోని 3 నెలలు కేవలం 3 నెలలు జీతాలు వేశారండి. 3 నెలలు జీతాలు వేసి మిగిలిన 11 నెలలు మాకు జీతాలు వేయకుండా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఏవో అని అడిగినట్లుగా అయితే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. పలానా కాంట్రాక్టర్ కానీ వాళ్ళ మేనేజర్ కానీ కోఆర్డినేటర్ కానీ ఎవ్వరూ మాకు రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు. గ్రూప్లో మెసేజ్ చేస్తున్నాము, కాల్స్ చేస్తున్నాము, డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా మేము మీట్ అయ్యామండి. అయినా ఏ ఒక్కరూ మాకు రెస్పాన్స్ లేరండి. కాబట్టి మేము ఎవరు రెస్పాన్స్ అవ్వలేనందువలన మా కలెక్టర్ గారి దగ్గరికి, సీఎంహెచ్ఓ దగ్గరికి వెళ్ళి ఇలాగ లెటర్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ వల్ల మాకు న్యాయం జరుగుతుందండి అని మేము ఆశిస్తూ మేము వెళ్ళామండి. అలాగే మాకు ఎటువంటి ఆదాయం కూడా లేదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా కాంట్రాక్టర్ శ్రీనివాస్ అండి, కోఆర్డినేటర్ అలాగే ఆనంద్ గారు, వీళ్ళందరికీ మేము డబ్బులు ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకొని ఇలాగా ఆర్డర్ కాపీ అనేది ఇచ్చారండి. ఎంవీపీ పరిధిలో క్రైమ్ నెంబర్ 87 హత్య ప్రయత్నంగా కేసు నమోదైందని, కానీ బాధితుడు నరసింహాసరావు పూర్తి స్పృహలోకి వచ్చిన తర్వాత వాస్తవాలను తెలిపారని ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య ప్రయత్నంగా కేసు నమోదు చేశామని, స్వయంగా బాధితుడే వాస్తవాలను వెల్లడించడంతో కేసును కొట్టివేస్తున్నామని తెలిపారు. మీడియా ముఖంగా హత్య ప్రయత్నంగా వెల్లడించడంతో వాస్తవాలను కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో బాధితుడు నరసింహారావు, ఎంవీపీ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు. కూడా ఎవరిది రాంగ్ లేదన్న, నాదే రాంగ్. సార్, ఇప్పుడు మన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన మాకు ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇతని పేరు ఆవాల నరసింహరావు. ఇతను ఏం పని చేస్తారండి? పెయింటింగ్ వర్క్ చేసుకుంటుంటాడు. ఉండేది కూడా ఇక్కడ అక్కయ్యపాలెమే. నరసింహరావురా? అక్కయ్యపాలెం ఉంటున్నారండి ఇతను. అది ఇతనికి ఆ రోజు ఒక బలమైన తలకి గాయమైందని అతనికి మామూలుగా అన్కాన్షియస్ మైండ్లో ఎవరో అలాంటి పేరు చెప్పగానే ఎవరో కొట్టేశారని భావించి వాళ్ళ మదరు అప్పలనరసింహ గారు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇది 11వ తేదీ రాత్రి జరిగింది. 12 రిపోర్ట్ మార్నింగ్ ఇచ్చారు. దాని మీద ఇక్కడ ఫోర్త్ టౌన్ సిఐ గారు కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 87 అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగిందండి. అయితే ఇతనికి అన్కాన్షియస్ ఉన్నారు. అప్పుడు తర్వాత కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీ కూడా జరిగింది. హెడ్కి ఆపరేషన్ జరిగింది. జరిగిన తర్వాత అతను బై గాడ్స్ గ్రేస్ బాగా సేవ్ అయ్యాడు. అతను ఇప్పుడు పూర్తిగా కాన్షియస్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అతనికి అంతా కూడా గుర్తొచ్చి చెప్పాడండి క్లియర్గా. నేను ఆ రోజు కూడా నాకు అలవాటు ఉంది ఆల్కహాల్ సేవించడం. నేను పనికి వెళ్ళి వచ్చినప్పుడు నేను గణేష్ అని అతను కలిసి
మందు సేవించాము. తర్వాత నేను పార్క్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. అక్కడ ఈ మందు ఎక్కువ అవడం వల్ల బాడీ బ్యాలెన్స్ కోల్పోయి నేను కింద పడిపోవడం వల్ల ఒక పెద్ద రాయి ఒకసారి రాయి తెప్పించండి. దాని మీద పడి దానికి అయిన గాయం వల్ల నాకు గాయం అయింది. నన్ను ఎవరు అసాల్ట్ కానీ ఎవరు నా మీద హత్యా ప్రయత్నం కానీ చేయలేదని అతను చెప్పడం జరిగిందండి. అది రికార్డు చేశాము. మీడియా అంతకుముందు ఇది హత్యాయత్నం కాదని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియచేద్దాం ఉద్దేశంతో అతను ఈరోజు మీ ముందు తీసుకురావడం జరిగిందండి. మీరు చెప్పండి నరసింహరావు ఏం జరిగింది ఆ రోజు? అయితే డ్రింక్ చేసి పార్కులోకి వెళ్ళాం భయ్య. పార్కులో వెళ్ళిన తర్వాత మా వాడు కొంచెంసేపు తర్వాత నన్ను వెళ్ళిపోరా, నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. నేను అయితే సర్లే 2 నిమిషాల ముందు వెళ్ళిపోతాను అని వెళ్ళినప్పటికి లేచినప్పటికి ఒళ్ళు ఇస్తున్నట్టు అనిపించి రాయి మీద పడిపోయింది భయ్య. రాయి మీద పడిపోయిన తర్వాత మళ్ళీ లేచాను. మళ్ళీ లేచినప్పుడు వెళ్ళిపోదాం అన్నప్పటికి మళ్ళీ వెంటనే పడిపోయింది భయ్య. తెలుగునాట మహనీయుల జయంతులు వర్ధంతులను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జాబితాలో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గుర్రం జాషువా వంటి ప్రముఖుల పేర్లు లేకపోవడంపై సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, రాజకీయ విశ్లేషకులు తెలకలపల్లి రవి అసహనాన్ని వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉత్తరాంధ్ర సాహిత్యవేత్తల రచయితల ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక కావాలనే చేశారా అన్నది బేరీజు వేసుకోవాలన్నారు. ఇది నిజంగా కావాలని చేసి ఉంటే బాధాకరమైన అంశమన్నారు. మతపరమైన కోణంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాస్తవిక చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని అందుకు నిదర్శనంగా ఈ అధికారిక జాబితా అని తెలిపారు. ఒక విధమైన రాజకీయ ఒత్తిడిలో సాంస్కృతిక ఒత్తిడి లేని రంగం ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడికి విశాఖలో మామూలుగా ఇది వరకు తుఫాను ఇంత దూరంలో కేంద్రీకృతం అయిందన్నారు. తుఫాను చాలా కాలంగా కేంద్రీకృతం అయింది. విశాఖపట్నంలో రాజకీయ తుఫాను ఇది అల్పశ్రేణిగా మారుతుందా ఇంకోటి ఇటువంటివన్నీ ఉన్నాయి. ఏదైనా మిత్రులారా, ఈ సమయంలో రాజకీయాలు ఎట్లా రోజు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఛానల్స్లో వీటిలో ఒక ముఖ్యమైన అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ఏడాది పొడుగునా జరపాల్సిన వర్ధంతులు, జయంతులు, తలుచుకోవాల్సిన మహనీయుల జాబితా విడుదల చేసింది. ఆ జాబితా నాకు యాదృచ్ఛికంగా ఒక సినీ నటుడు వాళ్ళ తాతయ్య గారు జరుపుతున్నాడని చెప్పడానికి పంపించారు. చూస్తే ఆ జాబితా అధికారికమైంది. అందులో గురజాడ అప్పారావు లేరు, కందుకూరి వీరేశలింగం గారు లేరు, గుర్రం జాషువా లేరు. నిజంగా నాట్ జస్ట్ సర్ప్రైజ్డ్, షాక్డ్. అంటే ఒకనాటికి తెలుగునాట జరుపుకునే మహనీయుల పేర్లలో గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళ పేర్లు లేకుండా పోతాయి అనే ఆశ్చర్యం అది ఎవరు ఊహించుంటారు వాస్తవంగా. అందులో రాష్ట్ర విభజన జరిగి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనము నట్లు ఇవన్నీ చాలా మాటలు వింటున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అది కేవలం మిస్సింగా లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా జరిగింది అనే ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే వెనక చూసిన కార్యమేమో ఈ మంచి గతమున కొంచెమేనో ఈ మందగించక ముందుకడుగై వెనకబడితే వెనకనే చెప్పిన గురజాడ అప్పారావు గారి భావజాలానికి ఆయనకేం భావజాలం లేదు. అప్పుడు ఈ పార్టీలు లేవు, ఈ మనుషులు లేరు, ఇవేం లేవు పాపం. ఇంకా స్వాతంత్రోద్యమం కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా పుంజుకోని కాలంలోనే ఆయన అది రాశాడు. వెనక చూపిన కార్యమేమో అని. అంటే సనాతనం అంటే దాని అర్థం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. లాంఛనప్రాయంగా ముగిసిన జీవీఎంసీ మేయర్ ఎన్నిక. 7వ మేయర్గా బాధ్యతలను స్వీకరించిన పిలా శ్రీనివాస్. మతం అనేది పౌరుల అభిమతమే గాని అన్న రాజ్యాంగం, మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం అనే అంశంపై జరిగిన సదస్సులో స్వేచ్ఛతో కూడిన మత హక్కును అందించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మేధావులు. తెలుగునాట మహనీయ జయంతి వర్ధంతుల అధికారిక జాబితాలో ప్రముఖుల పేర్లు లేకపోవడంపై రాజకీయ విశ్లేషకుల అసహనం. మతపరమైన కోణంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వాస్తవిక చరిత్రను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డ తెలకలపల్లి రవి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.